ఎప్పుడైతే మనకి 230 వోల్ట్స్ రీచ్ అయిందో హీట్ పెరిగి అప్పుడు మనకు కావాల్సిన కల్పిస్తుంది. ఓకే, మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకుని యూవీ రేస్ని ఎప్పుడు కూడా మనం చూడలేము. ఇట్స్ ఇట్ క్లియర్. అదే యూవీ రేస్ అనేది అదే ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా మనం చూడలేం, బట్ రిమోట్ సెన్సింగ్ ఎక్విప్మెంట్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ అబౌట్ ల్యాంప్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా, ఐ విల్ ఆల్సో డిస్కస్ హియర్. ఇక్కడ వరకు మీకు ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేది ఏంటంటే ఇన్కాండెసెంట్ ల్యాంప్ ఎలా పనిచేస్తుంది, టెంపరేచర్ మీద బేస్ అవుతుంది, పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, యూనిట్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, టంగస్టన్ ఫిలమెంట్ ఉండడం వల్ల ఉంటుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో మన సమ్టైమ్స్ ఇన్కాండెసెంట్ ఫిలమెంట్ ల్యాంప్ అంటాం. ఈ ఫిలమెంట్ ల్యాంప్ని మనం ఏమంటారంటే ప్యూర్ మ్యాన్ ల్యాంప్ అంటారు. అంటే మనీ తక్కువ ఉన్నా సరే మనం పర్చేజ్ చేయగలం. 10 రూపీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది, 5 రూపీస్, 10 రూపీస్, అరౌండ్ 20 రూపీస్ అవైలబుల్గా ఉంటుంది. దట్స్ వై దీన్ని మనం ప్యూర్ మ్యాన్ ల్యాంప్ అని కూడా మనం చెప్తాం. జనరల్గా దీని లైఫ్ పీరియడ్ వచ్చేసి 750 అవర్స్ నుంచి మనకి 1500 అవర్స్ వరకు ఉంటుంది. సో ఎంత ఉంటుందమ్మా, 750 అవర్స్ టు 1500 అవర్స్ వరకు ఉంటుంది. జనరల్గా వోల్టేజ్ రేంజ్ అయితే మాత్రం మనకి 1.5 వోల్ట్స్ టు 300 వోల్ట్స్ ఉంటుంది. వోల్టేజ్ రేంజ్ అయితే మాత్రం 1.5 వోల్ట్స్ టు 300 వోల్ట్స్ రేంజ్ ఉంటుంది. బట్ లైఫ్ పీరియడ్ మాత్రం 750 అవర్స్ టు 1500 అవర్స్ ఉంటుంది. ఈ జనరల్గా మనకి ఫిలమెంట్లో 165 వోల్ట్స్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో జనరల్గా కలర్ ఎలా ఉంటుంది, మిల్కీ వైట్ కలర్లో ఉంటుంది. అంటే ఫస్ట్ డల్ రెడ్ కలర్లో ఉండి టెంపరేచర్ రీచ్ అయ్యి వోల్టేజ్ సర్టెన్ ఇచ్చిన రిక్వైర్డ్ వాల్యూ ఇచ్చిన తర్వాత మనకి కావాల్సిన టెంపరేచర్ రీచ్ అయ్యి మనకి ఒక మిల్కీ వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో అట్ ద సేమ్ టైం ది బల్బు అనేది మనకి లోపల చెప్పాను కదమ్మా, ఎన్నట్ గ్యాస్ కానీ ఆర్గాన్ కానీ నియాన్ కానీ స్విచ్ చేస్తాం. సో జనరల్గా ది టెంపరేచర్ ఆఫ్ ది ఫిలమెంట్ టంగస్టన్ అనుకున్నాక 2800 కెల్విన్ వరకు ఉంటుంది. బట్ ఇంత టెంపరేచర్ ఉన్నా సరే, ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉంటే, ఇప్పుడు ఏమన్నా నేను ఇన్కాండెసెంట్ ల్యాంప్లో లైట్ అవుట్పుట్ అనేది మనం ఇచ్చినటువంటి టెంపరేచర్, అంటే ఎలక్ట్రికల్ సప్లై ఇస్తే టెంపరేచర్ పెడుతుంది, ఆ టెంపరేచర్ బేస్ చేసుకుని లైట్ అనేది డిపెండ్ అవుతుంది అనుకోండి. బట్ ఈవెన్ దో ఇక్కడ ఈ ఫిలమెంట్ అనేది 2800 కెల్విన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నా సరే మనకి అరౌండ్ 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే లైట్ ఎమిట్ చేయడానికి యూజ్ అవుతుంది, విజిబుల్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్. సో మిగతా అంతా మనకి వేస్ట్ అయిపోతుంది. ఇట్స్ వై ఇది ఇన్ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సిమిలర్గా ద టైప్స్ ఆఫ్ ఇన్కాండెసెంట్ ఫిలమెంట్ ల్యాంప్. అదేవిధంగా అంత టెంపరేచర్ ఉన్నా సరే మనం 10% ఎనర్జీ మాత్రం లైటింగ్ అవుట్పుట్కి యూజ్ చేసుకుంటున్నాం, మిగతాది వేస్ట్ అవుతుంది. దట్స్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, బట్ పవర్ ఫ్యాక్టర్ అనేది బెటర్గా ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? నౌ ద టైప్స్ ఆఫ్ ఇన్కాండెసెంట్ ఫిలమెంట్ ల్యాంప్స్. ఇన్కాండెసెంట్ ఫిలమెంట్ ల్యాంప్స్ ఏముంటాయి? జిఎల్ఎల్, జనరల్ లైటింగ్ సిస్టము, క్యాండిలా, డెకరేటివ్, రిఫ్లెక్టర్స్, పిగ్మీ, స్ట్రిప్, ఎక్స్ట్రా లో వోల్టేజ్ అంటే ఈఎల్వి ల్యాంప్స్, డెకరేటివ్ రిఫ్లెక్టర్స్, ఇవన్నీ చూపిద్దాం. సో జనరల్గా ఈ ల్యాంప్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా 1.5 నుండి 300 వోల్ట్స్, అరౌండ్ 165 వోల్ట్స్ దగ్గర వర్క్ చేస్తాయి జనరల్గా. సో అందుకోసం ఈ లో వోల్టేజ్ దగ్గర వర్క్ చేస్తాయి. ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఫిలమెంట్ ల్యాంప్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎఫికసీ, పోర్ కాంపాక్ట్, బీమ్ కంట్రోల్ ఈజీ కంట్రోల్ చేయొచ్చు, కలర్ టెంపరేచర్ కూడా బాగుంటుంది. దెన్ జిఎల్ఎస్, జనరల్ లైటింగ్ సిస్టమ్, గ్యాస్. ఓకే, balanced against following are the problems of. That means the drawbacks of and this the incandescent lamp is, we know that high energy cost because of నువ్వు 2018 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నావు, బట్ 10% యూజ్ చేసుకున్నావు అంటే మిగతా ఏమవుతుంది, అంత టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది, అండ్ హీట్ డిసిపేషన్ కూడా ఎక్కువ, అండ్ సిగ్నిఫికెంట్ కలర్ షిఫ్ట్ వెన్ డిమ్డ్. చెప్పాను కదా, డల్ కలర్ రెడ్ నుంచి మళ్ళీ వెల్లోకి వచ్చి ఎల్లో నుంచి మిల్కీ వైట్కి వస్తుంది. అంటే స్మాల్ గ్యాప్లో, అంటే వోల్టేజ్ లెస్ దెన్ 230 వోల్ట్స్ ఉన్నప్పుడు ఒకలాగా, ఈక్వల్ టు 230 వోల్ట్స్ ఉన్నప్పుడు ఒకలాగా, అంటే ఎక్కువలో ఉన్నప్పుడు ఒకలాగా, అలాగా స్మాల్ గ్యాప్లో మనకి ఆ వేరియేషన్ కనిపిస్తుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనకి సమ్టైమ్స్ చూడండి, కొన్ని మీరు చూసే ఉంటారు, నార్మల్ కొన్ని ల్యాంప్స్కి ఏమవుతుందంటే విత్ ట్రాన్స్ఫార్మర్ ఉండి, అంటే బెడ్ బల్బ్లా అంటారు, ప్రీవియస్గా యూజ్ చేసేవారు మనకి హోమ్స్, ఇప్పటికీ స్టిల్ యూజ్ చేస్తారు. దానికి ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి హోల్డర్ నుంచి బలి ఉంటుంది. సో మనకి వోల్టేజ్ సెట్టగా లేకపోతే ట్రాన్స్ఫార్మర్లో కూడా ప్రాబ్లమ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అది పోవడం చట్ట జరుగుతుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ అబౌట్ డ్రాబ్యాక్స్. అడ్వాంటేజ్ ఏంటి, బీమ్ కంట్రోల్ యూజ్ చేయొచ్చు, హై కలర్ టెంపరేచర్ చేసుకోవచ్చు, దెన్ జిఎల్ఎస్. సో ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ is ల్యాంప్, మిల్కీ బ్లూ, మిల్కీ బీసీ అండ్ రెగ్యులర్ క్లియర్ బీసీ. సో నార్మల్గా యూజ్ చేసే సెకండ్ వన్ మిల్కీ బీసీ. అంటే రీసెంట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న లైట్లు కొంచెం అలా ఉంటాయి, వైట్ కలర్స్. పిగ్మీ ల్యాంప్స్ అంటే సిఎఫ్ఎల్ బల్బులా ఉంటాయి మిల్కీ బీసీ అంటే. పిగ్మీ ల్యాంప్స్ అంటే ఇవి బెడ్ బల్బులా ఉన్నాయి. రిఫ్లెక్టర్ ల్యాంప్స్ చూసారు కదా,
డిఫరెంట్ కలర్. నైట్ ల్యాంప్స్ అంటే మనం యూజ్ చేస్తాం కదమ్మా, పూజా గదిలో గట్రా యూజ్ చేస్తుంటారు ఎక్కువ. సో దిస్ ఇస్ అబౌట్ wait. So this is about incandescent lamp, filament lamp. So now let us consider the tungsten halogen incandescent lamps. ఈ ల్యాంప్స్ కూడా ఏంటంటే ఇన్కాన్సెంట్ ప్రిన్సిపల్లో వర్క్ చేస్తాయి. అంటే టెంపరేచర్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి. టెంపరేచర్ ఏమే పెరుగుతుంది, ఎలక్ట్రికల్ కరెంట్ ఇన్పుట్ బేస్ చేసుకుని పెరుగుతుంది. బట్ అవి 2800 degrees Kelvin అయితే ఇవి అరౌండ్ 3000 degrees Kelvin వరకు. బట్ దీని అడ్వాంటేజ్ అంటే ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ది లైట్ ఉంటుంది, టెన్స్ టు షార్టన్ లైఫ్, ల్యాంప్ లైఫ్, అండ్ ఎఫికసీ కూడా బాగుంటుంది. జనరల్గా ఎక్కడ ఇచ్చేస్తామంటే సెక్యూరిటీ లైట్నింగ్లో, వెహికల్ లైట్స్లో. అంటే మన వెహికల్ లైట్లో లోపల లైట్లు బెడ్ బల్బ్ మన ఫిలమెంట్ ల్యాంప్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా టంగస్టన్ హాలోజన్, అంటే టంగస్టన్ ఫిలమెంట్, హాలోజన్ గ్యాస్, ఇన్కాండిసెంట్ ల్యాంప్. సో టంగస్టన్ హాలోజన్ ఇన్కాండిసెంట్ ఫిలమెంట్ ల్యాంప్స్ అని కూడా అంటామన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఇవి వెరీ స్మాలర్ చేంజ్ కూడా ఈజీగా చేంజ్ అయిపోతుంటాయి అనమాట ఆపరేటింగ్ టెంపరేచర్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో వెరీ సెన్సిటివ్ టు చేంజ్ ఇన్ ది వోల్టేజ్. అండ్ ఎప్పుడైతే అలా చేంజ్ అవుతుందో ఆపరేటింగ్ టెంపరేచర్ కూడా చేంజ్ అయిపోతుంటుంది. దిస్ అబౌట్ వీ కెన్ సీ హియర్ ద టైప్ ఆఫ్ టంగస్టన్ హాలోజన్ ఇన్కాండిసెంట్ ల్యాంప్. ఓకే, ఇవన్నీ కూడా చూడండి, లైట్లు, వెహికల్ లైట్లు ఎలా ఉన్నాయో చూసారు కదా, స్ట్రిప్స్. ఈజ్ ఇట్ క్లియర్? సింపుల్ డిశ్చార్జ్ ల్యాంప్ అంటే ఏమన్నాను, ఎలక్ట్రికల్ కరెంట్ అనేది మనం ఇస్తాం కదా. ఎలక్ట్రికల్ కరెంట్ ఎప్పుడైతే మనం ఇస్తున్నామో ఆ ఎలక్ట్రికల్ కరెంట్ ఇచ్చినప్పుడు ఆ ఎలక్ట్రికల్ కరెంట్ అనేది గ్యాస్లోకి ఎప్పుడైతే వెళ్తుందో, ఎంటర్ అవుతుందో, వెన్ ది ఎలక్ట్రికల్ కరెంట్ పాసింగ్ త్రూ ది గ్యాస్, లైట్ ఎమిట్స్. ఆ వర్కింగ్ మీద వర్క్ చేసేవన్నీ కూడా మనకి ఫ్లూరోసెంట్ ల్యాంప్స్, సోడియం వేపర్ ల్యాంప్స్, ఆర్క్ ల్యాంప్స్, ఇవన్నీ కూడా చాలా వరకు అందులో వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో జనరల్గా ఈ డిశ్చార్జ్ ల్యాంప్లో ఏంటంటే ఒక బలాస్ట్ ఉంటుంది. కంపల్సరీగా ఈ బలాస్ట్ వల్లే ఇనీషియల్గా గ్యాస్ డిశ్చార్జ్ అవ్వడం కానీ, సర్క్యూట్ కరెంట్ కానీ లిమిట్ చేయడం కానీ యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఏం చేస్తుంది, ది పర్పస్ ఏంటి, బలాస్ట్ యొక్క పర్పస్ ఏంటి, ఇది కంట్రోల్ గేర్ అంటాం దాన్ని. ఎందుకంటాం, ఇనీషియేట్ ది గ్యాస్ డిశ్చార్జ్. గ్యాస్ అనేది చూడండి ఎలక్ట్రికల్గా పాస్ అవుతుందని గ్యాస్ డిశ్చార్జ్ అవ్వడానికి, అట్ ది సేమ్ టైం కరెంట్ లిమిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇందులో ఏమవుతుందంటే ఈ ట్యూబ్లర్ ఫ్లూరోసెంట్ ల్యాంప్స్ అంటే మన ట్యూబ్లైట్స్ అంటాం, దాన్ని మనం ట్యూబ్లైట్ అనేస్తున్నాం. ట్యూబ్లర్ ఫ్లూరోసెంట్ ల్యాంప్ అంటే ఇది. సో స్టార్టర్ ఉంటుంది ఇన్ ప్యారలల్ విత్ సప్లై, ఎల్ఎన్ న్యూట్రల్కి ప్యారలల్గా స్టార్టర్ ఉంటుంది. ఈవెన్ దో స్టార్టర్ డిస్కనెక్ట్ చేసిన మన అయిన తర్వాత నో ప్రాబ్లం, బికాజ్ ప్యారలల్ కనెక్షన్ కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత పవర్ ఫ్యాక్టర్ కెపాసిటర్ కూడా ఉంచుతాం. అండ్ చోక్ ఇన్ సిరీ విత్ ది ఎల్. ఇందుకు జనరల్గా మనకి 230 volts సప్లై ఇచ్చినప్పుడు ఆ 230 volts ఈ ల్యాంప్లో లోపల మెర్క్యూరీ ఉంటుందన్నమాట. అండ్ ఫాస్ఫరస్ పౌడర్ ఉంటుంది. ఒకవేళ సమ్టైమ్స్ ఏమవుతుంది, ఈ 230 volts సప్లై ఇచ్చినా సరే మనకి ఈ ల్యాంప్ డ్రైవ్ చేయడానికి కావాల్సిన వోల్టేజ్ సరిపోదు. అరౌండ్ ఈ ల్యాంప్ వర్క్ చేయాలంటే 500 volts వరకు కావాలి. బట్ మన ఇన్పుట్ 230 volts. ఆ టైంలో ఈ చోక్ ఏం చేస్తుందంటే మిగతా వోల్టేజ్ని బూస్ట్ చేస్తారు అనమాట. ఎప్పుడైతే అలా బూస్ట్ చేస్తున్నామో, వోల్టేజ్ని బూస్ట్ చేస్తున్నామో, అప్పుడు మనకి ఏమవుతుందంటే కావాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్ అరౌండ్ 400-500 వోల్టేజ్ వచ్చి ల్యాంప్ అనేది గ్లో అవుతుంది. ఎలాగా, ఎప్పుడైతే ల్యాంప్లోకి మెర్క్యూరీ వేపర్ ఇస్తామో, వేపర్ నుంచి లిక్విడ్లో కన్వర్ట్ అయ్యి తర్వాత ఈ ఫాస్ఫరస్ పౌడర్ యూజ్ చేస్తాం. ల్యాంప్ ట్యూబ్లో లోపల ఫాస్ఫరస్ యూజ్ చేస్తాం. యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ మీరు సప్లై అవ్వగానే ఏమవుతుందంటే యూవీ రేస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే త్రూ చోక్ నుంచి సప్లై ఇచ్చినప్పుడు యూవీ రేస్ కింద ల్యాంప్లో వస్తుంది ఆ పౌడర్ వల్ల. ఎప్పుడైతే ఆ యూవీ రేస్ అనేవి ఆ ఫాస్ఫరస్ పౌడర్ని టచ్ చేసేవో అప్పుడు మనకి విజిబుల్ లైట్ కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో యూవీ రేస్ ఉంటాయి అన్నమాట. ఫాస్ఫరస్ పౌడర్ ఉండడం వల్ల మనకి విజిబుల్ రేస్ కింద కనిపిస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో వాటి గురించే చెప్తున్నాడు ఇదంతా, ఈ స్టోరీ, ఇక్కడ ఉన్న డేటా అంతా అది. ఓకే, మనకి ట్యూబ్ లైట్స్లో, ఫ్లూరోసెంట్ ల్యాంప్స్లో ఏముంటాయి, చోక్ ఉంటుంది. వాట్ ద పర్పస్, చోక్ టు బూస్ట్ ది వోల్టేజ్. అండ్ స్టార్టర్ ఉంటుంది, ఇంకా అవన్నీ. సో జనరల్గా దీన్ని ఇన్వైట్ చేసిన సైంటిస్ట్ చాలామంది తెలిసి ఉండొచ్చు. దాంట్లో ఆయన పేరు, ద ఇన్వైట్ చేసిన పర్సన్ పేరు నికోటర్
థామస్ అనమాట. నికోలస్ థామస్ అనే పర్సన్. బల్బ్ అయితే థామస్ ఆల్వా ఎడిషన్. సో ఇదైతే మాత్రం నికోలస్ థామస్ అనే పర్సన్ ఈ ఫ్లూరెసెంట్ ల్యాంప్స్ అంటే లో ప్రెజర్ డిశ్చార్జ్ ల్యాంప్స్లో ఫస్ట్ది ట్యూబులర్ ఫ్లూరెసెంట్ ల్యాంప్స్ని ఇన్వెంట్ చేసిన పర్సన్ అనమాట. జనరల్గా ఈ చోకు మరి స్టార్టర్ దేనికి సార్ అంటే జనరల్ ఇంప్రూవ్ ది వోల్టేజ్ అనమాట. వోల్టేజ్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో చోక్ సిరీస్లో ఉంటుంది కాబట్టి నెవర్ డిస్కనెక్ట్ చేస్తుంది ఎప్పుడు కూడా. నెవర్ దట్ మీన్స్ చోక్ సిరీస్లో ఉంటే ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ చేయకూడదు చోక్ని. బట్ స్టార్టర్ ప్యారలల్ ఉంటుంది కాబట్టి సమ్టైమ్స్ ఆన్ అయిన తర్వాత మనము డిశ్చార్జ్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా స్టెబిలైజ్ ది పవర్ సప్లై కోసం చోక్ యూజ్ చేస్తాం. వీటిని బలాస్ట్ అంటాం. చోక్ ఇవన్నిటిని ఈ బలాస్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి వోల్టేజ్ స్టెబిలైజేషన్తో పాటు గ్యాస్ డిశ్చార్జ్ కూడా జరుగుతుంటుంది. జనరల్గా ఇక్కడ చూడండి, లైన్కి న్యూట్రల్కి ల్యాంప్కి కాంటాక్ట్స్ ఉన్నాయి, దాన్ని ఎలక్ట్రోడ్స్ అంటాం. ఈ ఎలక్ట్రోడ్స్ ఏం చేస్తాయంటే మెటీరియల్ జనరల్గా టంగస్టన్ మెటీరియల్ కానీ విత్ టంగస్టన్ మెటీరియల్ విత్ కోటెడ్ విత్ బేరియం కానీ స్టాంటియం కానీ ఉంటుంది. అంటే మనకి టంగస్టన్ మెటీరియల్ కోటెడ్ విత్ బేరియం ఆర్ స్టాంటియం మెటీరియల్తో మనం తయారు చేస్తాం. సో ఈజ్ ఇట్ క్లియర్? జనరల్గా మనకి 18 వాట్స్ 36 వాట్స్ బల్బ్స్ రేంజ్లో ఉంటాయి అన్నమాట మనకి. ఈ లైఫ్ స్పాన్ అనేది కంపల్సరీ చెప్పాలంటే అక్కడ 750 to 1500 నేను చెప్పాను ఇన్కాండెసెంట్ ల్యాంప్స్కి, ఫిలమెంట్ ల్యాంప్కి. బట్ దీనికి లైఫ్ స్పాన్ మాత్రం అరౌండ్ 10 times ఉంటుంది ఇన్కాండెసెంట్ ల్యాంప్స్ కన్నా. అంటే అరౌండ్ 7500 to 15,000 వరకు ఉంటుందన్నమాట. మనకి ఎఫిషియన్సీ వచ్చేసి 40 lumens per watt, 40 lumens అవుట్పుట్ లైట్ అవుట్పుట్ పర్ వాట్కి 40 lumens వరకు వస్తుందన్నమాట. బట్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లెస్ దెన్ 50 centimeters హైట్ ఉన్నప్పుడు ఎక్కువ యూవీ రేస్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి మనకి డేంజర్ అనమాట. లెస్ దెన్ 30 centimeters, సారీ నాట్ 50, లెస్ దెన్ 30 centimeters కన్నా తక్కువ దూరంలో మనం లైట్ పెట్టి లైట్ దగ్గరలో మనం అంటే లైట్కి మనకి డిస్టెన్స్ కంపల్సరీగా 30 కంటే ఎక్కువ ఉండాలి. ఇఫ్ లెస్ దెన్ 30 centimeters యూవీ రేస్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి సప్లై ఇచ్చినప్పుడు మనకి ఐస్కి డేంజర్ అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ అప్లికేషన్స్ వచ్చేసి సిగ్నల్ లైట్నింగ్లో యూజ్ చేస్తాం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, ఏరోస్పేస్లో యూజ్ చేస్తాం. బట్ ట్యూబ్ లైట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకి స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అంటారు. స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ ట్యూబ్ లైట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. ఈ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఫ్రీక్వెన్సీ అనేది మనకి లెస్ దెన్ 50 Hz ఉన్నప్పుడు మనకి స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. అందుకోసం ఈ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయడానికి ఆర్ అవాయిడ్ చేయడానికి మనం కెపాసిటీని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కెపాసిటర్. అంటే లెస్ దెన్ 50 ఉన్నప్పుడు స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ట్యూబ్ లైట్ ఫ్లిక్కరింగ్ అవుతుంటుంది. ఆ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయడానికి మనము కెపాసిటర్ని యూజ్ చేస్తాం. అంటే ఎవ్రీ సెకండ్కి 100 times ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ కెపాసిటర్ యూజ్ అంటే ఎడిషనల్గా కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ లో ప్రెజర్ డిశ్చార్జ్ ల్యాంప్ ఆర్ ఫ్లూరెసెంట్ ట్యూబ్ లైట్ అని కూడా అంటారు, లేదా ఫ్లూరెసెంట్ ల్యాంప్ అని కూడా అంటారు. సో in the upcoming or next class we will discuss the remaining topic. Thank you.